ఫ్రాన్సిస్ జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాపగారి జీవితంపై క్లుప్తమైన ఒక నాటిక. జేసు సభ సంస్థకి చెందిన నోవిషేట్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఈ నాటికను మన ముందు ప్రదర్శించబోతున్నారు. ఇటలీ దేశము నుండి వలస వెళ్లి అర్జెంటీనాలో స్థిరపడిన ఒక కుటుంబములో పుట్టి పెరిగిన జార్జ్ మారియో బెర్గోలియో బాల్యం యవ్వనం సాధారణముగానే సాగింది. కొంతకాలము పాటు ఒక ఆహార పరిశ్రమలో పనిచేశాడు. ఊపిరితిత్తుల వ్యాధి మూలముగా తీవ్రమైన అనారోగ్యానికి లోనయ్యాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఇప్పుడు తిలకిద్దాం. Hey, Bergoglio. How are you, man? నిన్ను చూసి చాలా రోజులయ్యింది, కానీ నీ గురించి చాలా విషయాలు విన్నానులే. ఈరోజు మనం నిజాలు కొన్ని తేల్చుకోవాలి. ముందుగా మ్యాగీ ఎలా ఉందో చెప్పు. ఈ మధ్య కలిసావా? మీ ఇద్దరు స్నేహం చూస్తుంటే ముచ్చటగా ఉందిరా. చెప్పు త్వరగా. పేద్రో, నువ్వు అనుకుంటున్నట్టుగా అక్కడేమీ జరగట్లేదు. బట్ ఎస్, మ్యాగీ ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్. నిజానికి నేను కూడా కలిసి చాలా రోజులైంది. తను చదువుల్లో పూర్తిగా నిమగ్నమైపోయిందని విన్నాను. నీకు చెప్పాల్సింది మరొకటి ఉంది పేద్రో. ఈ మధ్య నా ఆరోగ్యం అంత బాగలేదు. న్యూమోనియా విషమించిందని డాక్టర్లు చెప్పి ఊపిరితిత్తుల్లో కొంత భాగం సర్జరీ చేసి తొలగించారు. బట్ ఐ ఫీల్ బెటర్ నా. నథింగ్ టు వరీ. అదేదో ప్రాణాంతకం అనుకున్నాను, బట్ గాడ్ సేవ్డ్. ఈ విషయం మన ఫ్రెండ్స్ ఎవరూ నాకు చెప్పలేదే. ఐఎమ్ రియలీ సారీ టు హియర్ అబౌట్ ఇట్. బెర్గోలియో, నువ్వు పూర్తిగా కోలుకోవాలి. నువ్వు ప్రపంచానికి చాలా అవసరమైన వ్యక్తివి. ఎందుకో నాకు అలా అనిపిస్తుంది. నువ్వు, నీ ఆలోచనలు, నీ భావజాలం ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. అన్నట్టు మొన్న హఠాత్తుగా ఫాదర్ మారియోని కలిసావట. ఏంటి విశేషం? పెద్దవాళ్ళని కలుస్తున్నావంటే ఏదో విశేషం ఉండే ఉంటుందిలే. నాకేదో అనుమానంగా ఉంది. ఈ మధ్య బాగా సైలెంట్ అయిపోయాడు కూడా. అంటే ఏదో జరగబోతుందన్నమాట. దాని గురించి మాట్లాడాలనే మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాను. ఈ మధ్య గురువు కావాలన్న కోరిక నాలో బలంగా కలుగుతుంది. అది జేసు సభలో చేరాలన్న కోరిక ఇంకా బలంగా ఉంది. ఆ విషయం గురించి మాట్లాడాలనే ఫాదర్ మారియోని కలిశాను. ఆయన చాలా ప్రోత్సహిస్తున్నారు. మా పేరెంట్స్తో మాట్లాడి ఎలాగైనా వారిని నొప్పించి త్వరలోనే చేరాలని అనుకుంటున్నాను. వావ్, వాట్ ఏ గుడ్ న్యూస్ బెర్గోలియో. నువ్వు తప్పక గురువు అవుతావు. మంచి గురువు అవుతావు. గ్రేట్. జేసబ్ గురువు అవుతావు కూడా. నాకు ఆ నమ్మకం ఉంది. వీల్ మిస్ యూ మై డియర్. మమ్మల్ని మర్చిపోకే. వి ఆర్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఆల్ ది బెస్ట్. జేసు సభ గురువు కావాలన్న అమితమైన కోరికతో బెర్గోలియో 1958లో జేసు సభ నోవిషెట్లో అడుగుపెట్టాడు. ఆ తరువాత జేసు సభలోని శిక్షణలో భాగముగా చిలీ దేశములోనూ బోయనస్ ఐరెస్లో ఉన్నత విద్యను అభ్యసించి 1969వ సంవత్సరములో గురువుగా అభిషక్తుడయ్యాడు. 1973లో చివరి మాట పట్టును తీసుకుని తదుపరి
అర్జెంటీనాలో జేసు సభ ప్రొవిన్షియల్గా పనిచేశారు. ప్రొవిన్షియల్గా ఉన్న రోజుల్లో అర్జెంటీనాలో చాలా ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొన్నది. క్రూరమైన సైనిక పాలనలో ఎంతోమంది అన్యాయముగా హతమార్చబడ్డారు. కొందరు ఎన్నో దారుణమైన హింసలను చవిచూశారు. ఈ పరిస్థితులలో అర్జెంటీనాలోని జేసు సభ కొన్ని క్లిష్టమైన సమస్యలను ఎదుర్కోక తప్పలేదు. అర్జెంటీనాలో ప్రస్తుత పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. మిలిటరీ అధికారుల హింసలు రోజురోజుకు పెట్టేకిపోతున్నాయి. కళ్ల ముందే కొందరు అదృశ్యమైపోతున్నారు. పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. ఫాదర్ బెర్గోల్యో, మనం అన్యాయాన్ని ప్రతిఘటించే సమయం ఆసన్నమైంది. ఇంకెంతకాలం ప్రేక్షక పాత్ర వహిస్తాము? ప్రజలు మన నుండి ఖచ్చితమైన స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాము. ప్రొవిన్షియల్గా సరైన నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత మీకుంది. మీ ఇద్దరి వాదనలు నిజమే కావచ్చు, కానీ ప్రతిఘటనకు ఇది అనుకూలమైన సమయం కాదు. మనం ఇంకొంచెం ఓర్పుతో ఎదురు చూడాలి. కొంత సంయమనం పాటించాలి. ఈ విషయాలలో తొందరపాటు తగదు. ఫాదర్ రెబెల్లో సావియో, నేను చెప్పేది వినండి. నాకు కొంత ఆలోచించే సమయం ఇవ్వండి. బెర్గోల్యో చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. మనకింకా కొంత సమయం కావాలి. జేసు సభకు గాని, శ్రీ సభకు గాని, ముఖ్యంగా మనల్ని నమ్ముకున్న ప్రజలకు గాని హాని కలిగించేదేదీ మనం చేయకూడదు. దిస్ కాల్స్ ఫర్ ఎ ట్రూ జెజ్విట్ డిసర్న్మెంట్. మీ ఇద్దరి వాదనకు అర్థం లేదనిపిస్తుంది. కళ్ళ ముందే ఇన్ని ఘోరమైన అకృత్యాలు జరుగుతుంటే చేతులు కట్టుకొని కూర్చోమంటారా? ఇది పిరికితనం కాదా? ఐ డోంట్ థింక్ వీఆర్ డూయింగ్ ద రైట్ థింగ్. దిస్ ఈజ్ నాట్ ద జెజ్విట్ వే టు రెస్పాండ్ టు ద క్రిటికల్ సిచ్యువేషన్ వీఆర్ ఇన్. రెబెల్లోతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. మనం తప్పకుండా ప్రతిఘటించాలి. అది ఇప్పుడే జరగాలి. మేము చావుకైనా సిద్ధమే, కానీ మీరు చెప్పినట్లుగా అసమర్థులుగా కూర్చోలేము. రేపే మేము కార్డోబా వెళ్లి సైనికాధికారులను కలిసి హెచ్చరించి వస్తాము. రెబెల్లో, సావియో, ఆగండి. ఒక్కసారి ఆలోచించండి. అన్నంత పని చేశారు. ఊహించినంతా జరిగింది.
రెబెల్లో సావియో కొంత సంయమనం పాటించుంటే బాగుండేది. వీరి వితండ వాదంతో ప్రాణాలు పోగొట్టుకునేలా ఉన్నారు. ఇప్పుడెక్కడున్నారో ఏంటో. ఏం జరగబోతోందో. ఇది జరగకుండా ఉండాల్సింది ఫ్రాన్సిస్కో. నిజమే బెర్గోలియో, ఇది నిజంగా అత్యవసర పరిస్థితి. నో డౌట్ దిస్ ఈజ్ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. మనం ఏదో ఒకటి చేసి వారిని విడిపించకపోతే జేసు సభ అప్రతిష్ట పాలవుతుంది. శ్రీసభ మనల్ని తప్పు పడుతుంది. ఇప్పటికే వీరిద్దరూ చేసిన ప్రతిఘటనల మూలంగా కమ్యూనిస్ట్ సిద్ధాంత వాదులమనే ముద్ర మన మీద పడింది. రేపే నేను బోనస్ ఎయిర్స్కి వెళ్ళి బిషప్ గారికి వివరాలన్నీ తెలియజేస్తాను. మనం తక్షణ కర్తవ్యాన్ని ఆలోచించాలి. ఆలస్యం చేయకూడదు. వీరిద్దరి ఆచూకీ కోసం గట్టి ప్రయత్నం చేయాలి. ఇంతలో నీకేమైనా సమాచారం అందితే నాకు వెంటనే అందచేయి. ఇది అమానుష్యం. గురువులమన్న గౌరవం కూడా లేకుండా మనని బంధించడం వారి క్రూరత్వానికి పరాకాష్ట. బెర్గోలియో మనని ఎలా విడిపిస్తాడో చూడాలి. ఇప్పటికే 3 రోజులయ్యాయి. ఎక్కడి నుండి ఏ సమాచారం లేదు. ఈ విషయంలో నాకు చాలా అనుమానాలున్నాయి. మనం చేస్తున్నది యథార్థమైన న్యాయ పోరాటమని తెలిసి కూడా మనల్ని బంధించడమేంటి? ఇట్స్ నాన్ సెన్స్, అబ్సర్డ్. మిలిటరీ పాలకుల క్రూరత్వానికి హద్దు లేకుండా పోతుంది. చూద్దాం ఎంతకాలం వీరి ఆగడాలు సాగుతాయో. ప్రభువే అన్యాయాన్ని ప్రతిఘటించినట్లు సువార్తల్లో స్పష్టంగా కనిపిస్తుంది కదా. క్రీస్తే అన్యాయాన్ని అడ్డుకోమని బోధించలేదా? సత్యం కోసం ప్రాణాలను సహితం అర్పించమన్నాడు కదా. ఎందుకు మన వాళ్ళంతా భయపడుతున్నారు? మనం ఖచ్చితంగా సువార్త విలువలతో రాజీ పడుతున్నాం. మనవన్నీ ఒట్టి మాటలే. ప్రభు, మా పిరికితనానికి క్షమించండి. నీ విలువలతో చెలగాటమాడుకుంటున్నాము. సావియో, మనమంత సులువుగా బయటపడతామన్న నమ్మకం నాకు లేదు. అసలు ప్రాణాలతో వదిలిపెడతారా? రెబెల్లో ఏది ఏమైనా ఈ పోరాటం మాత్రం ఆగకూడదు. దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి. ప్రొవిన్షియల్గా పదవీకాలం పూర్తయిన తర్వాత 1992వ సంవత్సరంలో బెర్గోలియో బుయనస్ అగ్జులరీ బిషప్గాను, 1998లో అతి మేత్రానులుగాను, 2001వ సంవత్సరంలో కార్డినల్గా నియమితులయ్యారు. బెర్గోలియో ఎల్లప్పుడూ నిడారంబరముగా జీవించారు. తాను ఎన్ని గొప్ప పదవులు చేపట్టినప్పటికీ సాధారణ జీవితాన్నే ఒక సగటు మనిషిలా జీవించారు. శ్రీసభలో అనైతికమైన సమస్యల సంక్షోభం ఒక సుడిగాలిలా శ్రీసభను అల్లకల్లోలం చేసినప్పుడు బెనడిక్ట్ పాపుగారు రాజీనామా చెయ్యటం, మరో సమర్థవంతమైన నాయకుని కోసం ఎదురుచూడటం, ఆ ఎదురుచూపులకు స్వస్తి చెప్తూ 2013వ సంవత్సరంలో అనూహ్యమైన పరిణామాల మధ్య బెర్గోలియో 266వ పాపుగారిగాను, జేసు సభ తొలి పాపుగారిగాను ఎంపిక కాబడ్డారు.
స్త్రీ సభ ప్రస్తుతం ఎన్నో క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటుంది. బాహ్యమైన సమస్యల కంటే అంతర్గతమైనవే ఎక్కువ ఉన్నాయి. కథోలిక స్త్రీ సభకు ఇవన్నీ పెను సవాళ్లే. వాటిని పరిష్కరించటం మన ముందున్న తక్షణ కర్తవ్యం. అదే దేవుడు నాకు అప్పగించిన పెద్ద బాధ్యత అని నా నమ్మకం. దీనిలో కార్డినల్స్, పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, విశ్వాసులు అందరూ భాగస్వామ్యం పంచుకోవాలి. అందరం సమైక్యంగా 3వ సహస్రాబ్ది మన ముందుంచిన సవాళ్లను ఎదుర్కొని సమర్థవంతంగా స్త్రీ సభను ముందుకు నడిపించాలి. కొత్త తరానికి దిశానిర్దేశం చేసి వారసులను సిద్ధపరచాలి. మన ప్రస్తుత స్త్రీసభ అవసరాలకు తగిన సామర్థ్యం కలిగిన పాపు గారిని దేవుడు ఎంపిక చేసినట్లు నాకు అనిపిస్తుంది. ఎస్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఎన్నో సవాళ్లతో సతమతమవుతున్న మన శ్రీసభకు ఫ్రాన్సిస్ ఒక దిక్సూచి కాగలరని నా నమ్మకం. వేచి చూద్దాం, యువర్ ఎమినెన్సెస్. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. సమస్యలు అంత సులభైనవి కావు. వాటిని ఎంతవరకు ఆయన అవగాహన చేసుకుని పరిష్కరించగలడో ఎదురు చూద్దాం. ఆయన జేసుసభ నేపథ్యం నుండి వచ్చాడన్న విషయం మరిచిపోకూడదు. వారి ఆధ్యాత్మిక పటుత్వం ఎంతో కొంత ఈయనలో ఉండదా? దేనికి తొందరపాటు తగదు. ఆయన స్థానంలో ఎవరున్నా ముందుగా లైంగిక సమస్యల్లో చట్టపరమైన ఆంక్షలను ఎదుర్కొంటున్న వారి విషయంలో ఏం చేయాలో ఆయన సమాలోచన చేయాలి. అది ఆయన ముందున్న చాలా పెద్ద సవాలు. ఐ అగ్రీ విత్ యూ, యువర్ ఎమినెన్స్. ప్రక్షాళన ఎక్కడో ఒక దగ్గర మొదలుపెట్టాలి. ప్రపంచం మన వైపు వేలెత్తి చూపించకముందే మనమే సరైన సంస్కరణలను, నిబంధనలను ఏర్పాటు చేసుకోవాలి. This is the only way we can reform the church. I think Pope Francis will initiate the right way. He may disappoint some people in this regard, but I am sure the reforms will be rolled out at an appropriate time. యువర్ ఎమినెన్సెస్, ఆయన ఇంకా ఏ విధమైన చర్యలు చేపట్టక ముందే మన వాదనలేంటి? ఓపికతో వేచి చూద్దాం. I know that Pope Francis will be true to his Ignatian discernment. He will not go wrong. That's my confidence.
యువర్ హోలీనెస్, మీ పాలనలో శ్రీసభలో ఎన్నో పెనుమార్పులకు నాంది పలికారు. ప్రక్షాళన దిశగా నడుస్తుందని అందరూ భావిస్తున్నారు. నవచైతన్యం, ఉజ్జీవం, ఎ కైండ్ ఆఫ్ రిఫార్మ్ చోటు చేసుకుంటుంది. వీనిని గురించి మీ అభిప్రాయం? ప్రజాభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను. శ్రీసభ నేడు ఎదుర్కొంటున్న సవాళ్ల సంక్లిష్టతను బట్టి సంస్కరణలను చేపట్టడం తప్ప మరొక మార్గం లేదు. ఈ క్లిష్ట సమయంలో అదే ఉద్దేశంతో దేవుడు నన్ను ఎన్నుకున్నాడని నా నమ్మకం. కనుక నా బాధ్యతను నేను నెరవేర్చాలి. క్లిష్ట పరిస్థితులని మీరే అంటున్నారు. మరి మీ దృష్టిలో ఆ క్లిష్ట పరిస్థితులేమిటో వివరించగలరా? మీకు తెలియందేముంది, అన్నీ మీ కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా. శ్రీసభ నాయకులు, గురువుల జీవన విధానాలు క్రైస్తవ్యాన్ని హేళన చేస్తున్నట్టుగా లేవు. కొందరి అనైతిక చేష్టలు శ్రీసభకు తలవంపులు తీసుకొస్తున్నాయి. దానికి తోడు ఈ మధ్య ఏర్పడిన కోవిడ్ సంక్షోభం అన్ని దేశాల్లోనూ జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. మీకు తెలుసు, 2వ వాటికన్ మహాసభ జరిగి 60 సంవత్సరాలైనప్పటికీ కొన్ని సంస్కరణలు ఆచరణకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో కఠినమైన మార్పులు, సంస్కరణలు చేపట్టడం నా ధర్మం కాదా? మీరు ప్రారంభించిన మార్పులు శ్రీసభను నవ్యపదంలోనికి నడిపించగలవని విశ్వసిస్తున్నారా? మీరు కొన్ని విషయాలలో చాలా లిబరల్గా వ్యవహరిస్తున్నారని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. విమర్శలెప్పుడూ ఉంటాయి. మంచి చేసినా విమర్శిస్తారు, చెడు చేసినా విమర్శిస్తారు. నేను ప్రతి మార్పును ఎన్నో సుదీర్ఘమైన చర్చల తరువాత పవిత్రాత్మ నడిపింపు ద్వారా చేపడుతున్నాను. దీనిలో అందరికీ భాగస్వామ్యం కలిగిస్తున్నాను. అంతా పారదర్శకంగా చేస్తున్నాం. ఇది ప్రజల శ్రీసభ. శ్రీసభ అంటేనే ప్రజలు అన్న విషయం మనం మర్చిపోతున్నాం. అమెజాన్ సినడ్లో మీరు ఎదుర్కొన్న విమర్శలు నిజమే కదా? అమెజాన్ సినడ్ చాలా అసాధారణమైన సినడ్. అలాంటిది మునుపెన్నడూ జరగలేదని మీకు తెలుసు. స్థానిక శ్రీసభ జీవితంలో కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. వారి స్థానిక అవసరాలను గురించి లోతుగా చర్చించి శ్రీసభ చట్టాలను ఎక్కడా అతిక్రమించకుండా కొన్ని సవరణలు చేశాము. సవరణలు, సంస్కరణలు ఖచ్చితంగా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మీ సంస్కరణలు కొన్ని ఏళ్ల నుండి శ్రీసభలో వేళ్ళూనిన నమ్మకాలను అగౌరవపరిచినట్టు కొందరి వాదన. నిజం కాదంటారా? అదే చెప్తున్నాను. We cannot ignore the diversities in the indigenous cultures. స్థానిక సంప్రదాయాలను, అవసరాలను, సమస్యలను విస్మరించలేం. ప్రతి సంస్కృతిలో మేలైన ఆచారాలను మనం గౌరవించాలి. ఆ ప్రయత్నమే జరిగింది, జరుగుతుంది కూడా. కొందరు మేధావులకు, ఛాందసవాదులకు అది అర్థం కాలేదు. పవిత్రాత్మ ప్రేరణ, శ్రీసభ చట్టములకు అనుగుణంగానే సంస్కరణలు జరుగుతున్నాయని మరొకసారి నేను నిస్సందేహంగా చెప్తున్నాను. ఇది ముమ్మాటికి నిజం. ఈ విషయంలో ఎవరికి ఎటువంటి సందేహము అవసరం లేదు. ఈ మధ్య మీరు విడుదల చేసి మంచి ఆదరణ పొందిన అధికారిక లేఖలు లౌదాతోసి, ఫ్రెతిల్లీ తూతి గురించి మీ మాటల్లో ప్రస్తుత ప్రపంచానికి, విశ్వ మానవాళికి అవసరమైన 2 ప్రధాన సందేశాలు వానిలో ఉన్నాయి. దేవుడు అత్యంత సుందరంగా సృష్టించిన ఈ అందాల లోకం క్షీణదశకు చేరుకుంటుందని శాస్త్రవేత్తల రోదన. అన్ని రకాలైన కాలుష్యాలు మన పుడమతల్లి ఆయుష్ను తగ్గిస్తున్నాయి. నాయకులెవరూ వారికిది పట్టనట్టున్నారు. అధికార దాహం, ఆర్థిక లాభాల పొరులో భూపరిరక్షణను విస్మరిస్తున్నాం. This is our home earth and we all must do something before it becomes unfit for life. ఫ్రతిల్లీ తూతిలో అదే చెప్పాను. దేవుడు తన రూపంలో సృష్టించుకున్న మానవులందరికీ గౌరవంగా బ్రతికే హక్కుంది. కానీ నేడు ఎంతోమంది పేదవారికి ఆ గౌరవం దక్కటం లేదు. దారుణమైన వివక్షతలు చూపిస్తున్నాను. ప్రేమ, కారుణ్యాలకు
అసలు స్థానమే లేదు. మనిషిని మనిషిగా కనీస గౌరవంతో బ్రతకనివ్వని ఈ సమాజపు ధోరణిలో మార్పు రావాలి. మన దృక్పథాలు, మనస్తత్వాలలో సంస్కరణలు రావాలి. లేదంటే మానవ జీవితానికే అర్థం లేదు. మీ పాలన అద్వితీయం, యువర్ హోలీనెస్. మీ సంస్కరణలు అమోఘం. ఎంతో విచక్షణతో, సంయమనముతో వాటిని మీరు చేపడుతున్నారు. మీ సంస్కరణల ద్వారా మన స్త్రీ సభలోనూ విశ్వ ప్రపంచంలోనూ ఎన్నో మార్పులు తీసుకుని రావాలని నా కోరిక. అన్నట్టు మీ ఆరోగ్య విషయంలో చాలామంది ఆందోళన పడుతున్నారు. ప్లీజ్ టేక్ కేర్, యువర్ హోలీనెస్. మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు మీకెంతో రుణపడి ఉన్నాం. థ్యాంక్ యూ, యువర్ హోలీనెస్. గాడ్ బ్లెస్ యూ, డామినిక్. శాంతిదూతగా ఫ్రాన్సిస్ పాపుగారు 47 దేశాలను పర్యటించారు. ఇస్లామిక్ దేశాలైన ఇరాక్, బహ్రెయిన్, ఎమిరేట్స్ను మొదటిసారి సందర్శించారు. అన్ని మతాల వారితో సఖ్యతను ఏర్పరచడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. విశ్వ వేదికలలోనూ విశ్వ సమాఖ్యలలోనూ ఎన్నో శాంతి సందేశాలను అందించారు. అన్యాయాలను ఖండించి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పాలని నాయకులకు పిలుపునిచ్చారు. పేదలకు అండగా నిలబడి వారి పక్షాన పోరాడారు. వలస కార్మికుల భద్రత, రక్షణ కోసం చర్యలను చేపట్టారు. అభాగ్యుల సేవే పరమార్థముగా ఎన్నో స్ఫూర్తిదాయకమైన సేవలు అందించారు. జూబిలీ సంవత్సరములో నిరీక్షణ యాత్రికులమన్న అంశముతో ప్రతి క్రైస్తవుడు ఆశాజ్యోతి కావాలని పిలుపునిచ్చారు. ఆలకించండి మనసుతో, ఆదరించండి ప్రేమతో. ఆలకించండి మనసుతో, ఆదరించండి ప్రేమతో. ఆలకించి ఆదరించి ఆదుకొనుడి ఆశతో. ఆలకించి ఆదరించి ఆదుకొనుడి ఆశతో. ఫ్రాన్సిస్ పాపు గారి సందేశం, జూబిలీ ఉత్సవ ధ్యానాంశం. ఫ్రాన్సిస్ పాపు గారి సందేశం, జూబిలీ ఉత్సవ ధ్యానాంశం. జూబిలీ జూబిలీ ఆశల పల్లకి జూబిలీ. జూబిలీ జూబిలీ ఆశల దీపిక జూబిలీ. జూబిలీ జూబిలీ ఆశల పల్లకి జూబిలీ. జూబిలీ జూబిలీ ఆశల దీపిక జూబిలీ. చెరలోనున్న
వారిని, కుమిలే వృద్ధుల బాధలను, రోగపీడితుల వేదనలను, మత్తులో తోలే యువకులను, చెరలోనున్న వారిని, కుమిలే వృద్ధుల బాధలను, రోగపీడితుల వేదనలను, మత్తులో తోలే యువకులను ఆలకించి ఆదరించి ఆదుకొనుడి ఆశతో, ఆలకించి ఆదరించి ఆదుకొనుడి ఆశతో. ఫ్రాన్సిస్ పాపు గారి సందేశం, జూబిలీ ఉత్సవ ధ్యానాంశం. ఫ్రాన్సిస్ పాపు గారి సందేశం, జూబిలీ ఉత్సవ ధ్యానాంశం. జూబిలీ జూబిలీ ఆశల పల్లకి జూబిలీ, జూబిలీ జూబిలీ ఆశల దీపిక జూబిలీ, జూబిలీ జూబిలీ ఆశల పల్లకి జూబిలీ, జూబిలీ జూబిలీ ఆశల దీపిక జూబిలీ. 12 సంవత్సరాలు అవిశ్రాంతముగా పనిచేసి లెక్కలేని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ అచంచలమైన ఆత్మవిశ్వాసముతో, విఘ్నతతో శ్రీసభను నడిపించి కడవరకు సంస్కరణల బాటను వీడకుండా సంస్కరణ సారథిగా శ్రీసభ రథమును నడిపించిన ఫ్రాన్సిస్ పాపుగారు తీవ్రమైన అనారోగ్యముతో ఏప్రిల్ 21వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఫ్రాన్సిస్ ఒక ఉజ్వల దీపం, ఆరని వెలుగు. ఆయన నాయకత్వంలో శ్రీసభలో నవ చైతన్యాన్ని, కోటి ఆశలను నింపి దేవుని సేవను ఉత్సాహముతో కొనసాగించటానికి స్ఫూర్తిని రగిలించినందుకు వారికి జేజేల నినాదాలు పలుకుదాం. దేవుని ప్రస్తుతి చేద్దాం, ఆయన బాటలో పయనిద్దాం. అదే మనము వారికి చెల్లించగల ఘనమైన నివాళి. ఆమేన్.